ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. బకాయిలు చెల్లించకపోవడంతో ఓపీడీ సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలనేవి ప్రస్తుతానికి బంద్ అయిపోయాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ తాము ఇకపై ఆరోగ్యశ్రీ సేవలు అందించలేమంటూ కూడా బంద్కు దిగారు. మా బాబుకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది. అయితే మేము ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు ఆరోగ్యశ్రీ కొరకు వాళ్ళు ఆరోగ్యశ్రీ లేదని వెలగొడుతున్నారు. ఆపరేషన్ గురించి వచ్చారు, కాలు ఆపరేషన్ ఆరోగ్యశ్రీ నడుస్తుంది అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ఇన్సూరెన్స్ మీద లైఫ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ తీసేశారు. అంటే ఏదో ప్రపోజల్ ఏదో 18 నుంచి 15 వరకు రావాల్సిన ప్రపోజల్ ఏదో ఉంది, దాన్ని కంప్లీట్ జీరో చేసేసారు. అవును సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ అని చెప్పి దాని కింద ఒక ఇన్సూరెన్స్ దీన్ని ప్రొవైడ్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా తెలుగు స్టేట్స్ లో కూడా గవర్నమెంట్స్ ఆల్రెడీ మీకు అక్కడ సపరేట్ ఇస్తున్నప్పుడు అవి ఉన్నప్పుడు దీనికి ఎందుకు వెళ్ళాలి? చాలా మంది అవసరమా? రిటైర్ అయిన పెన్షనర్ కి పెన్షన్స్ ఎట్లా తిరుగుతున్నాడు గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ ఒక్కొక్కరు. ఈ రోజు నీ రీప్లేస్మెంట్ కాస్ట్ హైదరాబాద్ లో 2 చిప్పలకి కలిపి మోకాల చిప్పలకి 9 లక్షలు తీసుకుంటున్నాడు. అపెండిసైటిస్ 1,60,000, 260 కూడా సెటిల్ చేస్తున్నాం. డెలివరీ మెటర్నిటీ ఖర్చు 1,00,000 అనుకుంటాడా? ఏంది ఇవన్నీ ఎలా మీరు ప్రెడిక్ట్ చేస్తారు? గవర్నమెంట్ నమ్ముతారా? ఎన్నిసార్లు న్యూస్ తింటారు మీరు టీవీలో? ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేసామంటే మరి స్ట్రోక్ వచ్చింది నిలిచిపోద్ది. అక్కడ హాస్పిటల్లో జరుగుతున్న ట్రీట్మెంట్ కాస్ట్లు పెరుగుతుందని తెలుసు కదా. అదే మీకంటూ ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే లిమిట్లెస్ కదా, సబ్ లిమిట్స్ లేవు కదా. ఎక్కడైనా రిస్క్ తీసుకోండి. హెల్త్ విషయంలో మీరు ఛాన్స్ తీసుకోవద్దు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ హేమంత్ గారు. సార్ రీసెంట్ ఇన్సూరెన్స్ సంబంధించి జిఎస్టీ లాస్ట్ దీంట్లో ఒక న్యూస్ ఒకటి వచ్చింది. ఈ 22nd నుంచి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద లైఫ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ తీసేశారు. అంటే ఏదో ప్రపోజల్ ఏదో 18 నుంచి 15 వరకు రావాల్సిన ప్రపోజల్ ఏదో ఉంది, దాన్ని కంప్లీట్ జీరో చేసేసారు. అవును సార్. అవును. సో దాన్ని బట్టి ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా మనకు ఆల్మోస్ట్ 18% తగ్గిపోతాయి. ఇది ఇట్లే కంటిన్యూ అవుతుందా, లేదంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏమన్నా ఇంక దీని ఏమన్నా తర్వాత ఏమైనా పెంచే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఫస్ట్ అయితే ఇమీడియట్ గా ఇది ఒక హ్యూజ్ బెనిఫిట్ టు ది ఎండ్ యూజర్ కస్టమర్స్ కి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 1,18,000 ఎవరైతే ప్రీమియం కట్టారో ఆ వ్యక్తి ఈసారి ₹1,00,000 కడతాడు. ఆల్రెడీ పాలసీ తీసుకుని ఉన్నా సరే రెన్యువల్ టైంలో జీఎస్టీ లేకుండా రెన్యువల్ నోటీస్ వస్తుంది. కొత్తగా తీసుకునే వ్యక్తి జీఎస్టీ లేకుండా పెడతాడు, పాత వ్యక్తికి జీఎస్టీ దొరుకుతుంది. అంటే నీ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ లో 18% తగ్గిపోయింది. సో ఇప్పుడు అందరికి ఒక డౌట్ ఏంటంటే ఇంత ప్రీమియమ్స్ ఇప్పుడు తగ్గింది కదా జీఎస్టీ, ఇన్సూరెన్స్ అతను ప్రీమియం పెంచుతాడా? అయితే దేర్ ఆర్ ఫ్యూ ఆర్టికల్స్ ఏమంటున్నారంటే హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ప్రీమియం పెంచుతారు 5 to 6%. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ అతను మన దగ్గర జీఎస్టీ కలెక్ట్ చేస్తే ఈ కలెక్టెడ్ జీఎస్టీని ఆయన ఇన్పుట్ ట్యాక్స్ రేట్ తీసుకుంటాడు. అతనికంటూ ఎక్స్పెన్స్ ఉంటాయి కదా, అక్కడ అతను జీఎస్టీ పే చేస్తాడు కదా. ఇప్పుడు ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్కో దేనికో ఈ జీఎస్టీని అక్కడ సెట్ ఆఫ్ చేసుకుంటాడు, ఆయన ఇన్పుట్ ట్యాక్స్ రేట్ తీసుకుంటారు. ఇప్పుడు ఆ క్రెడిట్ అయిపోయినప్పుడు ఆయన ఎక్స్పెన్స్ పెరిగిపోతుంది కదా, మరి ఎక్స్పెన్స్ ఎక్కడ నుంచి తీయాలి? ప్రీమియమ్స్ నుంచి తీయాలి. కాబట్టి ఒక 5 to 6% ప్రీమియమ్స్ పెరిగే అవకాశం మెండుగా ఉంది. అయితే ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. మనకి ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో 2 కంపెనీస్ ఉంటాయి. స్టాండ్ ఎలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఆ కంపెనీ ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తుంది. కొన్ని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయి? హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటే కాదు, వెహికల్ ఇన్సూరెన్స్, మిషనరీ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్ అన్నీ కవర్ చేస్తాయి. వర్క్మెన్ కంపెన్సేషన్ అని, ప్రొఫెషనల్ ఇండెమిటీ అని ఇవన్నీ ఇస్తాయి. సో ఇప్పుడు జిఎస్టీ ఎవరు వచ్చింది ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్కే, మిగిలినట్టుకు ఉంది కదా. అయితే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కలెక్ట్ చేసిన జిఎస్టీలో వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ రేట్ తీసుకునేది 30, 40, 50%. ఫుల్ అమౌంట్ వాళ్ళేం సెట్ అవ్వదు. వాళ్ళకి కలెక్ట్ చేసిన జిఎస్టీ ఎక్కువ, వాళ్ళు ఖర్చు పెట్టిన తక్కువ సెట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ సినారియోలో స్టాండ్ అలోన్ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే వాడు అసలు జిఎస్టీ కలెక్ట్ చేయట్లేదు కాబట్టి వానికి ప్రాబ్లం, బర్డెన్ అయిపోద్ది. బట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇది బర్డెన్ కాదు, ఎందుకంటే వీళ్ళు వెహికల్ ఇన్సూరెన్స్ వాటి మీద జిఎస్టీ వస్తుంది కదా, అది వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ రేట్ తీసుకుంటారు. స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి పెంచకుండా ఉండటం కష్టం అయిపోతుంది. కానీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రీమియం పెంచాల్సిన అవసరం లేదనేది నా అండర్స్టాండింగ్. మనకి ఎలాగో అర్థమవుద్ది, ఖచ్చితంగా అది కరెక్ట్. వీళ్ళకి ఉంది ఇన్పుట్ ట్యాక్స్ రేట్, ఇంకా అదర్ ప్రొడక్ట్స్ మీద సరిపోతుంది. సో ఇట్ విల్ బి బర్డెన్ ఫర్ ది స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్. కాంపిటేటివ్ దీంట్లో వాళ్ళు మాక్సిమం పెంచాల్సిందే సార్. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెంచాల్సిందే, 5 to 6% పెరగచ్చు. అంటే ఇది ఇమ్మీడియట్ హిట్ కదా, మరి ఆ హిట్ని వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి కదా, కాబట్టి పెరుగుతుందండి, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరుగుతాయి. ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అంటే కొంచెం ఎక్కువ హ్యూజ్ దీంట్లోనే పెరుగుతున్నాయి, ప్రీమియమ్స్ పెరుగుతూనే వస్తున్నాయి. దీనికి ఎగ్జాక్ట్ దీంట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ ఇన్కమ్స్ అయితే పెరగట్లా. ఇప్పుడు శాలరీ, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ శాలరీ తీసుకున్నాం, ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం ఒక 10% పెరిగింది అనుకున్నాం, శాలరీ 10% పర్ ఇయర్ పెరుగుతుందంటే అది అసలు ఎక్కడ బ్యాలెన్స్ అవ్వట్లేదు. అలాంటప్పుడు శాలరీ ఇన్కమ్స్ పెరగకుండా ప్రీమియమ్స్ పెరుగుతున్నప్పుడు ఎవరైనా ఒక మిడిల్ క్లాస్ కానీ లేదా ఎవరైనా ఒక ప్రీమియం తీసుకోవాలనుకున్న వాళ్ళు అఫోర్డ్ చేస్తారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎవరిది? మన ప్రాబ్లం కదా, కరెక్టే. కంపెనీ ప్రాబ్లం కంపెనీది, ఇండివిజువల్ ప్రాబ్లం ఇండివిజువల్ది. ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఐఐడి ఏం చెప్పిందంటే
లాస్ట్ ఇయర్. సీనియర్ సిటిజన్ పాలసీ ప్రీమియమ్స్ ఇయర్లీ 10% మించి పెంచొద్దని చెప్పింది. దిస్ బిన్ ఇంప్లిమెంటెడ్. అంటే 60 years క్రాస్ అయిన వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకుంటే వాళ్ళ ప్రీమియం ఇయర్లీ మాక్సిమం 10% పెంచాలి కంపెనీ. ఒకేసారి 15-20% పెంచడానికి లేదన్న. ఎంతమంది పెంచారు విపరీతంగా. అయితే అందరూ హ్యాపీ అనుకున్నారు అది. కానీ దాంట్లో హ్యాపీనెస్ ఏం లేదు. ఎందుకంటే 10% మించి పెంచొద్దు అంటే 10% పెంచుకునే అవకాశం ఇచ్చింది. 10% ఎవ్రీ ఇయర్ ప్రీమియం పెంచితే 7 years లో మీ ప్రీమియం డబుల్ అయిపోద్ది. ఇప్పుడు ఒక 50,000 ప్రీమియం ఉంటే నెక్స్ట్ 7 years లో అది 1 lakh అయిపోద్ది యాజ్ పర్ IRDA రెగ్యులేషన్ ప్రకారం. ఇప్పుడు అదే క్లాజ్ అందరికి అన్ని ఏజ్ గ్రూప్స్ కి కూడా పట్టుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. మేబీ రావచ్చు. అయితే ఇక్కడ ఒక క్యాచ్ ఏంటంటే అది వస్తే కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ కి సర్వైవల్ కష్టమైపోద్ది. నిన్న కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ CEO ఇంటర్వ్యూ చూస్తున్నా. ఈజ్ వెరీ క్లియర్లీ మెన్షనింగ్ ప్రీమియమ్స్ పెంచకపోతే మేము క్లెయిమ్స్ అన్నా డిఫాల్ట్ చేయాలి లేదా ప్రీమియమ్స్ అన్నా పెంచాలి, అదర్వైజ్ హౌ డు వి సర్వైవ్ అంటున్నాడు ఆయన. ఎందుకంటే మనందరికి తెలుసు హెల్త్ ట్రీట్మెంట్ కాస్ట్ హాస్పిటల్లో జరుగుతున్న ట్రీట్మెంట్ కాస్ట్ పెరుగుతుందని తెలుసు కదా. ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్ ఒకటి రాస్తాడు 14% ఇది హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్. ఇండియాలో హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ 14% పెరుగుతుంది అంటాడు. 14% హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ అంటే ట్రీట్మెంట్ కాస్ట్ 14% పెరుగుతుంది. మరి నీ ఇన్సూరెన్స్ అతను నీ క్లెయిమ్ ఇవ్వాలంటే ఆయన కాస్ట్ కూడా 14% పెరుగుతుంది కదా. మరి ఆ కాస్ట్ పెరిగితే అకార్డింగ్లీ ప్రీమియం పెరగాలి. అది సెంటిమెంట్ సానుభూతి కావాలంటే మనం మిడిల్ క్లాస్ వైపు తీసుకొని మాట్లాడాలంటే ఇది అన్యాయం అక్రమం దౌర్జన్యం రిలేటెడ్. అది లేకపోతే క్లెయిమ్స్ డిక్లైన్ చేయాల్సి వస్తుంది. ఇన్సూరర్ కనుక క్లెయిమ్ రిజెక్ట్ చేయాలంటే 100 కారణాలు ఎత్తుకోవచ్చు, ఇవ్వాలంటే ఇవ్వచ్చు. మరి వాడికి టైట్ వచ్చినప్పుడు కారణాలు ఎత్తుకోవడం మొదలు పెడతారు. ఇప్పుడు మన క్లెయిమ్ కి అసిస్టెంట్ సర్జన్కి 6,000 వేసారు క్లెయిమ్. ఆ ఇన్సూరెన్స్ అంతా ఇచ్చాడు కానీ ఆ 6,000 ఇవ్వాల. అపెండిసైటిస్ కి అసిస్టెంట్ సర్జన్ వేసాడు. హాస్పిటల్ కక్కుర్తి, వాళ్ళు వదిలిపెట్టరు. ఈయన చేయాలంటే స్క్రూటినీ చేయొచ్చు కదా. అలా ఎందుకు సార్? ఆయుష్మాన్ భారత్ లో కూడా 100 కోట్లు స్కామ్ అయింది ఒక స్టేట్ లో క్లెయిమ్స్ పెట్టి, ఆయుష్మాన్ భారత్ లో కూడా. సో ఇవన్నిటికీ ఎట్ ద ఎండ్ ఎవడు స్నేప్ గోటు? ఇన్సూరర్ నుంచి పబ్లిక్. ఫస్ట్ ఇన్సూరెన్స్ కిట్, ఆ ఇట్ ఇన్ టర్న్ పాస్ ఆన్ టు ది పబ్లిక్. వాట్ యు సెడ్ ఇస్ రైట్. ఫస్ట్ అది ఇన్సూరర్ కిట్, ఆ బటన్ మనకు పాస్ ఆన్ చేస్తాడు. సో కాబట్టి మీరు ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్, తెలుసుకోవాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరగకపోతే క్లెయిమ్స్ ఇవ్వలేరు. అది నిజం. సో ఇప్పుడు నా ఇన్కమ్ పెరిగినా పెరగకపోయినా, నా ఇన్కమ్ 5% పెరిగినా ప్రీమియం 10% పెరిగితే 12% పెరిగితే, మరి ఇప్పుడు నేను అఫోర్డబుల్ చేయలేనని కట్టడం మానేస్తే రేపు మరి జబ్బు వస్తే ఎలా కడతాను? నేను ప్రీమియమే కట్టలేని వ్యక్తి జబ్బు వస్తే ఎలా కడతాడు కదా. ఒక కంపెనీ క్లెయిమ్ సరిగ్గా ఇవ్వట్లేదంటే ఆ కంపెనీ లో ప్రీమియం కలెక్ట్ చేస్తుందని, లేదా కలెక్టర్ ప్రీమియం దానికి సరిపోవట్లేదని. ఇప్పుడు ఒక పెద్ద క్యాచ్ ఏంటంటే మీకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మీరు తీసుకుంటే ఆ పాలసీ మీరు తీసుకుంటుంది మా అంటే ఒక 20 years 25 years లేదా మీ ఏజ్ 60 80. ఇప్పుడు ఎండోమెంట్ ప్లాన్ అయితే ముందే చెప్తాడు 21 years పాలసీ, 25 years పాలసీ, 16 years పాలసీ. మనం అంత వద్దని 13 years తీసుకుంటాం. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే 60 70 8 years తీసుకుంటాం అంతే. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇట్స్ ఎ లైఫ్ టైం కాంట్రాక్ట్. ఎవరి లైఫ్ టైం? మన కిడ్ లైఫ్ టైం. ఒక 1 year కొడుకు ఉంటే ఈడి లైఫ్ టైం, వీడు 95 ఏళ్ళు బ్రతుకుతాడు, వాడు 95 ఏళ్ళ దాకా కవర్ చేయాలి. మరి అప్పుడు ఎట్లా ప్రీమియం ఈ రోజు లాక్ చేస్తారు మీకు? ఇంత పెరుగుతున్న కాస్టుల్లో మరి అది పెరగకుండా అఫోర్డబిలిటీ అవుదు కదా. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం కోపం తెచ్చుకోనో ఏదో చేస్తే అవ్వదు. ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈరోజు నీ రీప్లేస్మెంట్ కాస్ట్ హైదరాబాద్లో టాప్ మోస్ట్ డాక్టరు 2 చిప్పలకి కలిపి మోకాల చిప్పలకి 9 లక్షలు తీసుకుంటున్నాడు. విత్ రోబోటిక్ ఇంటర్వెన్షన్ నీ రీప్లేస్మెంట్ ఫర్ ది 2 knees టుగెదర్ ఈజ్ అరౌండ్ 9 to 10 lakhs. సేమ్ సర్జరీ 10 years బ్యాక్ వాజ్ హార్డ్లీ 3 lakhs ఫ్రమ్ ద సేమ్ డాక్టర్. 2014-15లో అదే డాక్టర్ 3 లక్షలు తీసుకున్న వ్యక్తి ఈరోజు 9 లక్షలు 10 లక్షలు తీసుకున్నాడు. అంటే ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ ప్రతి హెల్త్ కేర్ ట్రీట్మెంట్ కాస్ట్ ప్రతి 10 ఏళ్లకి 3 రెట్లు పెరుగుతుంది. 3 రెట్లు పెరుగుతుంది, 3 times పెరుగుతుంది. డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు కూడా 3 రెట్లు పెరిగింది కదా. 200 రూపాయలు డాక్టర్లు అంతా 600 చేశారు. ఊర్లో RMP డాక్టర్ 50 రూపాయల నుంచి 150 రూపాయలు చేశాడు. 20 రూపాయలు RMP 100 రూపాయలు చేశాడు కదా. అంటే మరి ఆ కాస్ట్ పెరిగినప్పుడు అకార్డింగ్లీ ప్రీమియం పెరగాల్సిందే, ఇంకా మీకు ఆప్షనే లేదు. ఈ రోజు కట్టడమే కాదు, ఫ్యూచర్లో కూడా కట్టడానికి సిద్ధంగా ఉండాలి. పెరుగుద్ది అంటే పెరుగుద్ది. ఇక్కడ ఎవరు ఇంటర్వ్యూన్ అవ్వలేరు అది. కాబట్టి ప్రిపేర్డ్గా ఉండండి. ఇప్పుడు ఎవ్రీ 10 years కి మీ హెల్త్ కేర్ కాస్ట్ ట్రిపుల్ అయినప్పుడు ఇన్ లైన్ విత్ దట్ మీ ప్రీమియం కూడా డబుల్ ట్రిపుల్ అవుతుంది. కానీ అలా అని చెప్పి నేను కట్టినంటే మరి ఇప్పుడు నీ రీప్లేస్మెంట్కి ఈరోజు 10 lakhs అన్నాం, 10 years కి 3 times అన్నాము. ఇప్పుడు ఒక వ్యక్తి వయసు 35 సంవత్సరాలు, ఇతనికి నీ రీప్లేస్మెంట్ ఎప్పుడు రావదు, ఒక 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత అవుతుంది. కానీ ఇప్పుడు లాజిక్ ప్రకారం రౌండ్ ఫిగర్ తీసుకుంటే ఈ రోజు 10 లక్షలు ఉన్న సర్జరీ కాస్ట్ 10 years పోతే ఎంత అవుద్ది? 3 times అంటే 30 కావదు దానికి, ఎందుకంటే 45 సంవత్సరాలే పాపం. కానీ 30 లక్షలు వాడుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇంకొక 10 years పోతే 55 సంవత్సరాలకి 90 లక్షలు అయిపోద్ది. 3 రెట్లు కదా.
90 అవుతుంది, 60 కూడా కాదు. 90 lakhs అయిపోద్ది. ఒకవేళ హెల్దీగా ఉన్నాడు, ఫిట్గా ఉన్నాడు, 55 అవ్వాలి, 65 అయితే 2,70 lakhs అయింది. ఇది ఎవరు నమ్మరు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి కోట్లు నీ రీప్లేస్మెంట్కి అయితే ఎవడు రా నమ్ముతాడు అంటారు. ఎవడు నమ్మద్దు. ఒక 30 years వెనక్కి వెళ్ళండి, 95లో అడగండి మీ ఫాదర్కి మా ఫాదర్కి ఎవడైనా వచ్చి 2025లో నీ రీప్లేస్మెంట్కి 5 లక్షలు వద్దంటే అని కొడతాడు. ఏంట్రా 5 లక్షలు, 5 లక్షలు ఊరు కొంటా, 50 ఎకరాల పొలం కొంటా అని కొట్టేవాడు. ఇప్పుడు అయిందిగా. ఇప్పుడు ఏమన్నారు, నాన్న మోకాలు పనిచేయట్లేదురా అదేది చెప్పాను ఆయన స్టేజ్కి వచ్చారు. అంటే అర్థం ఏంటి, ఇది పెరుగుతుంది. పాస్టే ఫ్యూచర్ని పెరిగి పాస్ట్ నుంచే ఫ్యూచర్ని చూసుకోవాలి. పాస్ట్ హిస్టరీయే మనకి ఇండికేట్ చేస్తాయి ఫ్యూచర్ని. సో మరి ఇప్పుడు నేనేమంటా అంటే, మీకు రెస్ట్ ఆఫ్ ద లైఫ్లో ఏ జబ్బు రాకపోతే, మీ ఫ్యామిలీలో ఎవరికి జబ్బు రాదు, యాక్సిడెంట్ అవ్వదు అనుకుందాం, హ్యాపీనే కదా. అయినా సరే మీకు 1-2 కోట్లు కవరేజ్ అవసరం పడుతుంది. ఎందుకు? దేర్ ఆర్ సర్టెన్ సర్వీసింగ్స్ ఇన్ ద బాడీ. కారు కొంటే క్లచ్ ప్లేట్లు మార్చారా, బ్రేక్ షూ మార్చారా, ఇంజనీర్ మార్చారా, టైర్లు మార్చారా, ఆయిల్ ఫిల్టర్స్ క్లీన్ చేస్తారు అంటారా 10 ఏళ్ళు ఉన్న కారుకే? మరి ఈ మనిషి 100 ఏళ్ళు ఉంటే వీడికి కూడా కొన్ని సర్వీసింగ్స్ ఉంటాయి. కిడ్నీ స్టోన్స్, గాల్బార్ స్టోన్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, కన్నుకి సంబంధించింది క్యాటరాక్ట్, చెవి ముక్కు గొంతుకు సంబంధించింది, పైల్ సర్జరీ, ఇవన్నీ ఏంటి జబ్బులు కాదు, సర్వీసింగ్ ఇన్ ది బాడీ. వీటికి కూడా భవిష్యత్తులో కోట్లు అయిపోతాయి, కోటి రూపాయలు అవుతాయి. అపెండిసైటిస్ 1,60,000, 260 కూడా సెటిల్ చేస్తున్నాం. ఎవరు నువ్వు ఉంచాడా? దీని కూడా ఇప్పుడు ఎగ్జాజరేషన్ తీసుకుంటారు, అంత పెరుగుతుందని ఇప్పుడు కూడా అంటారు చాలా మంది. ఇప్పుడు చేస్తున్నారు 1,60,000 మేమే సెటిల్ చేస్తున్నాం, 260 కూడా సెటిల్ చేస్తాం ఒక కేసుకి. ఇవి ఎవరు ఊహించారు? 2,000, 3,000, 5,000 సర్జరీలు. అసలు డెలివరీ మెటర్నిటీ ఖర్చు 1,00,000 అని ఊహించాడా ఒక 20,000 క్రితం? ఇప్పుడు టాప్ మోస్ట్ మన ఫ్యాన్సీ హాస్పిటల్ 3 లక్షలు వేసేస్తున్నారు, 3 లక్షలు వేసేస్తున్నారు. ఎవడు ఊహించాడు సార్? సో మరి ఇంత పెరుగుతున్నప్పుడు ప్రీమియమ్స్ ఇన్ లైన్ పెరుగుతాయి. అది నిజం, ఎవడు ఆపలేడు. సానుభూతి మాటలు మాట్లాడితేనో, మధ్యతరగతి వైపు తీసుకొని మన మిడిల్ క్లాస్ అంటేనో అవదు. ఇది అవదు, మనం ప్రిపేర్డ్గా ఉండాలా. ఇప్పుడు నేను చెప్తాను, ఎప్పుడు ఈ టాపిక్ వచ్చి చెప్తా, కూసేగాడు వచ్చి మేసేగాడిని చెడగొట్టినట్టు ఆడు కొండ ఇంకొన కొనేడు పాలసీ. రేపు ప్రాబ్లం వస్తే ఎవడని వస్తాడా? ఎవ్వడు రాడు. హెల్త్ ప్రాబ్లం వస్తే ఎవడేం చేయగలడు సార్? ఎవడి కష్టాలు ఆడు ఉంటే వచ్చి ఎవడు 10 లక్షలు చదువుతాడా? ఎవరు చదువుతారు కదా. సో కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ విల్ డెఫినెట్లీ గ్రో, పెరుగుతాయి. ఎందుకంటే ఇది లైఫ్ టైం కవర్, లైఫ్ టైం ఈ ప్రీమియం ఇస్తాడు. ఇప్పుడు మీ ఇందాక అన్నట్టుగా లైఫ్ ఇన్సూరెన్స్ లో మీకు 1 కోటి రూపాయలు కవరేజ్ ఇచ్చాడు, దానికి మీరు ఒక 25,000 ప్రీమియం కడుతున్నారు. వాడి రిస్క్ ఈజ్ డిఫైన్డ్, అంటే వీడు పోతే కోటే ఇస్తాడు, అంతకుమించి రూపాయి ఎక్కువ ఉండదు. కానీ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లో 10 లక్షలు కవర్ ఇచ్చాడు, ఈ క్యాండిడేట్ కిడ్నీ కొట్టేసింది, డయాలసిస్కి వచ్చాడు, ఎవ్రీ ఇయర్ 10 lakhs వాడుకుంటాడుగా. మరి అప్పుడు ప్రీమియం పెంచకపోతే ఎలా? లైఫ్ ఇన్సూరెన్స్ లో డిఫైన్డ్ రిస్క్ ఇంతే, మెచ్యూరిటీ వస్తే ఇంత, డెత్ వస్తే ఇంత, అంతమించి రూపాయి ఎక్కువ ఖర్చు అవుతుంది ఇన్సూరెన్స్ అతను. కాబట్టి ప్రీమియం అది లెవెల్ ప్రీమియం. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ నాట్ లైక్ దట్. ప్రీమియమ్స్ పెరగవని ఎవరన్నా చెప్పినా తీసుకోవద్దు. ఇప్పుడు మెనీ కంపెనీస్ ఆర్ కమింగ్ అప్ విత్ ఫ్యూచర్, ఫస్ట్ క్లెయిమ్ చేసినాక ప్రీమియం పెరగదు 55 ఏళ్ల వరకు అని చెప్తున్నాడు. అమ్మయ్య ఇక్కడైతే ప్రీమియం పెరగదని వెళ్తున్నాడు ఈయన. కానీ నేను వెళ్ళాడు, ఇప్పుడు ఆ క్లెయిమ్ చేస్తే ప్రీమియం పెరుగుదని చెప్పి చిన్న ఈయనే పెట్టుకుంటాడు. అది పెద్ద ప్రాఫిట్ టు ద కంపెనీస్. అది చాలా మిస్లీడింగ్ ఫీచర్. అదే ఏ క్లెయిమ్ అని వస్తుంటే ప్రతిదానికి పని అవసరం లేని దానికి కూడా పడుకుంటాడు హాస్పిటల్లో. ఇప్పుడేమో నువ్వు క్లెయిమ్ చేసినంత వరకు ప్రీమియం పెంచడంటే యాక్చువల్గా కంపెనీస్కి బెనిఫిట్. తగ్గిపోతాయి. ఇప్పుడు అందుకే యుఎస్ లో డిడక్టబుల్ పెడతారు, $800 ఎంత పే చేయమంటారు ప్రతి క్లెయిమ్ లో. మనం ఇనిషియల్ అమౌంట్ మనం పే చేసాకే క్లెయిమ్స్ అడిగితే, అలా పెడితేనే బెస్ట్ అని అడిగితే అప్పుడు జెన్యూన్ క్లెయిమ్స్కి వెళ్తారు. లేదా ప్రతిదానికి క్లెయిమ్ రిజెక్ట్ అయిపోయింది అంటారు. హాస్పిటల్స్ కూడా అలాగే ఉన్నారు, ఇన్సూరెన్స్ ఉంటే పడుకోబెట్టేస్తారు కదా. అంటే వాళ్ళు కూడా జస్టిఫై చేస్తారు అన్నమాట. ఇప్పుడు ఇన్సూరెన్స్ లేని వ్యక్తి వెళ్తే ఫీవర్కి 2 days మెడికేషన్ ఇచ్చి వెళ్ళని అంటాడు, ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తి వస్తే పడుకోబెడతాడు. పడుకోబెట్టేస్తే మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా అప్రూవ్ చేయాలి కదా. వీడికి ఓన్లీ టెంపరేచర్ ఉంటుంది, వీనికి 4 episodes ఆఫ్ మోషన్స్ అయినాయి, 2 వామిటింగ్స్ అయినాయి, బీపీ ఫ్లక్చువేట్ ఉందని ట్రై టు జస్టిఫై, అడ్మిషన్ జస్టిఫై చేయాలి, అది కూడా జరుగుతుంది. ఇవన్నీ ఇంటర్లింక్డ్ సార్, ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఓవరాల్ ప్రీమియం పెరుగుతుంది, దానికి ప్రిపేర్డ్గా ఉండండి, పెరగదని అనుకోవద్దు. ఓకే, ఎస్ సార్, అలా చేయాలి. ఇప్పుడు ప్రీమియమ్స్ మ్యాండేటరీ పెరగాల్సిందే అంటున్నారు మీరు. అంటే ఈ కాస్టింగ్ అంతా తీసుకుంటే కంపెనీస్ పరంగా ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ అని చెప్పి దాని కింద ఒక ఇన్సూరెన్స్ దీన్ని ప్రొవైడ్ చేస్తుంది. ది సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో కూడా, ఏపీలో కూడా ఒక 20 lakhs వరకు గవర్నమెంట్ అనేది ఒకటి ఇస్తాం. సో ఇంత ప్రీమియమ్స్ పెరుగుతున్నప్పుడు, గవర్నమెంట్స్ ఆల్రెడీ మీకు అక్కడ సపరేట్ గా ఇస్తున్నప్పుడు, సో ఇప్పుడు అవి ఉన్నప్పుడు దీనికి ఎందుకు వెళ్ళాలి చాలా మంది? ఇంత ప్రీమియమ్స్ పెరుగుతున్నప్పుడు అవసరమా? ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తేనే పర్మనెంటా? ఎన్నాళ్ళు ఉంటాయి గవర్నమెంట్ లో? 5 years. రిటైర్ అయిన పెన్షనర్ కి పెన్షన్స్ ఎట్లా తిరుగుతున్నాడు గవర్నమెంట్ ఆఫీస్ టు ఒక్కొక్కరు, బోత్ ద స్టేట్స్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కి 6 నెలలు అయితే ఇంకా తిరుగుతున్నారు, పెన్షన్ స్టార్ట్ అవ్వాల. 60 ఏళ్ళు సర్వీస్ చేసినోడికే ఆన్ టైం ఇవ్వలేని గవర్నమెంట్స్
మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాయంటే నమ్ముతున్నారు మీరు. ఇస్తే కూడా 100 కండిషన్లు ఉంటాయి. ఐ విల్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఉంటుంది కదా, CGH, SGH లో, ఆ స్కీమ్ లో కూడా ఇప్పుడు ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ ఉంటే పలానా కార్పొరేట్ హాస్పిటల్తో ఈ స్టేట్ గవర్నమెంట్ కి ఒక టైప్ ఉంటుంది. ఈ ఓపెన్ హార్ట్ సర్జరీకి 1,88,000లో చేయాలి అని. ఇప్పుడు ఈ వ్యక్తి ఒక గెజెటెడ్ ఆఫీసర్ క్యాడర్ లో ఉన్నాడు, వెళ్ళాడు. నువ్వు గెజెటెడ్ ఆఫీసర్, ఏ ఆఫీసర్ సంబంధంలా, నీకున్న ఇన్సూరెన్స్ ఎంత, 1,88,000లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. సర్జరీ వరకు పర్ఫెక్ట్ గా జరుగుతుంది, అందరికి జరిగే విధంగా జరుగుతుంది. ఆ సర్జరీకి చివరిగా చిరాకు ఉన్నప్పుడు ఈయన పొడగబెట్టి కోసేమంటారు కదా. ఇంకా అందరూ రెవెన్యూ కోసమే కదా చేసేది. బరాబరా కోసి పడేశాక ఒక్కరోజు ఐసీయూలో ఉంచుతారు గట్టిగా. ఎందుకంటే ఐసీయూ కాస్ట్ ఎంత హైదరాబాద్ లో 30-40 వేలు పడుతుంది మేజర్ హాస్పిటల్స్ లో. మరి ఆయనకున్న ప్యాకేజ్ లోనే చేయాలి కదా, వాళ్ళకి ఎఫర్డబిలిటీ లేదు కదా. ఇంకో పేషెంట్ వేసుకుంటే 40,000 వస్తాయి కదా. ఈయన పెంచినా ఒప్పుకోడా, మాకు గవర్నమెంట్ నుంచి వస్తుంది కదా అంటాడు కదా. ముందు అడుగుతారు ఎక్కువ కడతావు అని, కట్టంటే ఇంకా అదే పరిస్థితి. ఇంకా అక్కడ నుంచి ఐసీయూ నుంచి సెకండ్ డే థర్డ్ డే బరాబర్ లాక్కెళ్ళి -2 సెల్లార్లో చుట్టూరు వైట్ క్లాత్లు కట్టి కర్టెన్స్ ఒక 8 బెడ్లలో ఈ మధ్య బెడ్లు పడేస్తారు. ఇప్పుడు ఏమన్నా విజిటర్ వస్తే ఎక్కడికి పోవాలా, ఎక్కడున్నారు మీ నాన్నగారు అంటే కిందే అని కిందకి సెల్లార్లో తీసుకెళ్ళాలి. ఆడికి వెళ్ళి చూస్తే 8 మంది ఉంటారు. మరి అది ఎంత బ్యాడ్గా ఉంటుంది సినారియో టు ఫేస్. అదే మీకంటూ ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే లిమిట్లెస్ కదా, సబ్ లిమిట్స్ లేవు కదా. మీకు అయ్యాక సర్జరీ అయ్యాక ఒక 5 days 6 days ఐసీయూలో పెట్టి చాలా బాగా కేర్ తీసుకొని రోజు వచ్చి అంకుల్ మీరు లుకింగ్ వెరీ హ్యాండ్సమ్, వెరీ ఎనర్జీ అంటారు నర్సులు వెళ్తా. అంటే టు మేక్ దెమ్ యాక్టివ్ చేసి ఒక ఫస్ట్ టైం మోషన్కి వెళ్ళి వచ్చాక క్లియర్ అయిందా మోషన్, ఇబ్బంది లేదా అని అడిగి అప్పుడు నెమ్మదిగా తీసుకెళ్ళి సింగిల్ ఏసీ రూమ్లో పెట్టి టీవీ ఆన్ చేసి అంకుల్ కాంతారావు సినిమా చూస్తారా, ఎన్టీఆర్ సినిమా చూస్తారా, ఎస్వి రంగారావు గారు చూస్తారని పెట్టి సినిమా చూస్తూ రిలాక్స్ అవ్వండి అంకుల్, నాకు ఈవినింగ్ స్టోరీ చెప్పాలి మీరు నాకని వెళ్ళిపోతారు. ఆయనకి ఎంత స్ట్రెస్ ఫ్రీ అవుతుంది ట్రీట్మెంట్. ఎందుకంటే ఒక 7 lakhs వేయాలి కదా బిల్లు. మళ్ళీ ఆ రూమ్లో ఒక 6 days పెట్టి అప్పుడు వెళ్ళి అంకుల్ 15 daysకి రమ్మంటే ఇలా అంకుల్ బిల్లు 6 lakhs 8 lakhs అయింది. ఇప్పుడు అదే ఫస్ట్ కేసులో మన గవర్నమెంట్ స్కీమ్ ఉందనుకుంటే 1,80,000 2 లక్షలు కొట్టాలంటే క్వాలిటీ దొరకదు మీకు. దానివల్ల రీఅకరెన్స్లు అవుతాయి. ఇప్పుడు స్టంట్ వేస్తారు, వాళ్ళు ముందే చెప్తారు స్టంట్ ఈ క్వాలిటీ రాదు, మీకు కావాలంటే ఇది కట్టండి అని. కొన్ని ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో లిమిట్స్ ఎలా ఉంటాయంటే క్యాట్రాక్ట్ 20,000 ఇస్తాడు. 20,000కి ఎక్కడ ఉంది క్యాట్రాక్ట్? అవుతుగా. మీరు అనవసరంగా ఈ బయట కట్టే 34,000 ప్రీమియం కక్కుర్తి పడిపోయి మాకు అది ఉందనుకుంటే రేపు ప్రతిసారి ట్రీట్మెంట్లో మీరు లక్షలు కట్టాల్సి వస్తుంది. అది ఉంటే కూడా కొన్ని ప్రొసీజర్లు కవర్ అవ్వవు కదా. నేను చాలా చూసా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేదానికి మేజర్ యాక్సిడెంట్ అయితే అందరూ కాంట్రిబ్యూట్ చేసుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్ సపోర్ట్ చేయాలి బియాండ్ పాయింట్. ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఆయనకి యాక్సిడెంట్ అయితే 60 లక్షలు ఖర్చు పెట్టి చనిపోయారు, ఆయన కూడా మొత్తం రాలా. ఏంది ఇవన్నీ ఎలా మీరు ప్రెడిక్ట్ చేస్తారు? గవర్నమెంట్ నమ్ముతారా? ఎన్నిసార్లు న్యూస్ తింటారు మీరు టీవీలో, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసామంటే మరి ఈ స్ట్రోక్ వచ్చింది నిలిచిపోద్ది అక్కడ. ఎక్కడైనా రిస్క్ తీసుకోండి. హెల్త్ విషయంలో మీరు ఛాన్స్ తీసుకోవద్దు. ఖచ్చితంగా తీసుకోండి. మీ పర్సనల్ ఇండివిజువల్ పాలసీ పెట్టుకోండి. మీరు ఆన్ టైం ప్రీమియం కట్టుకోవాలి, పెరిగినా కట్టుకోవాలి. గవర్నమెంట్లే పర్మనెంట్ కాదు. నెక్స్ట్ టైం వీళ్ళు వస్తారా వాళ్ళు వస్తారా, ఎవడు మాట మీద ఉంటాడు, ఎన్ని మారుతాయి ఎవరికి తెలుసు. మనకి ఏదో ఒక 2-3 స్కీములు గెలవడానికి 5 స్కీములు పెడతారు సార్, గెలిచాక దాంట్లో 3 ఇంప్లిమెంట్ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ టైం వీళ్ళు గెలిచినా చేయలేరు, బడ్జెట్ సరిపోదంటారుగా, ఏం చేస్తారు. కాబట్టి నమ్ముకోవద్దు. ఈ రోజున గడుస్తుందేమో పాపం రేపు. కాబట్టి ఎటువంటి ఈవెన్ ఎంప్లాయీ కూడా, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ కార్పొరేట్ స్కీమ్ నమ్ముకోవద్దు. ఎందుకంటే ఆయన ఇచ్చేది 5 లక్షలు, 10 లక్షల ప్రాబ్లం వస్తే అంతకు మించి రాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ 10 లక్షలు ఇస్తే మేజర్ యాక్సిడెంట్ 50 లక్షలు అయితే ఎక్కడి నుంచి వస్తుంది కదా. అసలు ఇవన్నీ మిస్లీడింగ్ థింగ్స్. ఇంకా ఏ అఫోర్డబిలిటీ లేకపోతే ప్రాపర్ గా పెట్టుకోండి. కొంతమంది అది కూడా పెట్టుకోరు. తీరా వచ్చినాక నాకు రేషన్ కార్డు తీసుకోలేదు, నేను కార్డు తీసుకోలేదు అంటాడు. మళ్ళీ అప్పుడు ఏదో స్పెషల్ దానికి సురుగుతూ ఉంటారు అక్కడెక్కడ. ఇవన్నీ ఎందుకు? పెట్టుకో. కానీ ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇన్సూరెన్స్ పెట్టుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరిగినా మనకు ఆప్షన్ లేదు, పెట్టుకోండి. మీ పూర్తి ఆస్తులకి ప్రొటెక్షన్ మీ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ జస్ట్ ఇన్సూరింగ్ అవర్ హెల్త్, ఇట్ ఈస్ ఆల్సో ఇన్సూరింగ్ అవర్ వెల్త్. మీ అసెట్స్, మీ పిల్లల భవిష్యత్తు అన్నీ కొట్టేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ని ఇగ్నోర్ చేయొద్దు.